కథాస్రవంతి. అమెరికాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షార్లట్ ఏరియా వారి తెలుగు పత్రిక వాహినిలో ప్రచురించబడిన కథ తస్మాత్ జాగ్రత్త. కలం వెంకట సుధారమణ పూడిపెద్ది, గళం పప్పు భోగారావు. ఉదయం 5 గంటలకు కొడుతున్న అలారం ఆపి పక్క మీద నుండి లేచి చక్కగా దుప్పటి మడతపెట్టి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి గీజర్ ఆన్ చేసి హాల్లోకి వచ్చాడు గజానందం. అప్పటికే భార్యమణి లేచి వంటగదిలో పని చేసుకుంటోందని చూసి గబగబా బ్రష్ చేసి రోజులాగే ఓ అరగంట ఎక్సర్సైజ్ చేసి మరో 5 నిమిషాలు అక్కడే ఉన్న ఎక్సర్సైజ్ సైకిల్ తొక్కి 6 గంటలకు తీరిగ్గా హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఆ రోజు వచ్చిన న్యూస్ పేపర్లను ముందేసుకుని చదవడానికి ఉపక్రమించాడు, భార్య ఇచ్చిన టీ తాగుతూ. ఆ రోజు ఆదివారం అవటం వలన ఆఫీసుకి సెలవు కాబట్టి అన్ని పేపర్లలోని మ్యాగజైన్స్ తిరగేస్తున్నాడు సదర్ గజానందం. ప్రతిరోజు అలా 8 వరకు పేపర్ చదివి ఓ 2 మార్లు టీ తాగి స్నానానికి వెళ్తాడు గజానందం. ఆదివారం అయినా ఏ వారం అయినా అదే అతని దినచర్య. అందులో ఏ మార్పు ఉండదు. ఆదివారం మ్యాగజైన్లో వచ్చిన కథను శ్రద్ధగా చదువుతుండగా పక్కనే ఉన్న మొబైల్ టింగ్ అంటూ మెసేజ్ సౌండ్ ఇచ్చింది. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ఏమై ఉంటుందా అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకుని ఎత్తిపోతల గ్రూపులో వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసి చదివి మొబైల్ పక్కన పెడుతూ మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చిన వాళ్ళ గబుక్కను ఫోన్ తీసుకుని మళ్ళీ ఇంకోసారి ఆ మెసేజ్ అంతా చదివి కంగారుపడి తన అలవాటు ప్రకారం తనకు సంబంధించి అప్పుడే ఏదో ఘోరం జరిగిపోయినట్టుగా ఊహించేసుకుని ఆ ఊహే భరించలేక సన్నగా వెన్నులో మొదలైన వణుకుతో ఒళ్ళు జలధరించినట్టయి అప్పటికే ముఖానికి దట్టంగా పట్టిన చెవటం తుడుచుకుంటూ రిబటా రిబటా అంటూ భార్యను కేకేశాడు గట్టిగా. చిన్నప్పటి నుండి ఆమె సన్నగా పొడుగ్గా రిబటలాగా ఉండడం వలన ఇంటా బయట అంతా రిబటలా ఉన్నావంటూ అని అని అలా ఆఖరికి ఆ పేరే స్థిరపడిపోయింది ఆమెకి. ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు, భర్తతో సహా అందరూ ఆమె అసలు పేరును మర్చిపోయారు అనడంలో సందేహం లేదు. మనకి కూడా ఇప్పుడు ఆమె అసలు పేరు అప్రస్తుతం. ఇక కథలోకొస్తే సదర్ గజానందం వేసిన కేకకి వంటగదిలో పాటలు పాడుకుంటూ పనిచేసుకుంటున్న రివట అదిరిపడి అబ్బా మళ్ళీ టీ కావాలి కాబోలు, అందుకే ఆ కేక అని స్వగతంలో అనుకుంటూ ఆయన సంగతి తెలిసి ముందుగానే కలిపి ఫ్లాస్క్లో పోసి ఉంచిన టీని ఓ కప్పులో పోసి పట్టుకునొచ్చి ఆయన ఎదురుగా నిలబడింది. ఆమె చేతిలోని కప్పును చూస్తూ అసహనంగా ఓ నిట్టూర్పు విడిచి, నేను నిన్ను పిలిచింది టీ కోసం కాదు, నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి అన్నాడు ఆమె తెచ్చిన టీ అందుకుని తాగుతూ. అలా అదిరిపోయేలా కేక వేసింది టీ కోసం కాదా అని మనసులో అనుకుంటూ, ఏమిటో అంత ముఖ్యమైన విషయం, త్వరగా చెప్పండి, నాకు అవతల చాలా పని ఉంది, వచ్చేదే వారానికి ఒక సెలవు, ఆ సెలవు నాడే వారానికి సరిపడా అన్ని పనులు చేసుకోవాలి నేను, మళ్ళీ రేపటి నుండి ఉరుకులు పొరుగులే కదా, మీకేం పోయింది, నేను అన్నీ అమర్చి పెడితే దర్జాగా ఆఫీస్కి వెళ్ళి రావడమే కదా పని అంటూ ఆయన పక్కన కూర్చుంది రివట అని పిలువబడే ఆయన భార్య. సరే నీ ఈ సణుగుడు ఎప్పుడు ఉండేదేలే, కానీ ఇదిగో ఈ మెసేజ్ చదువు అంటూ తన మొబైల్ ఆమె చేతికిచ్చాడు. ఆమె ఆ ఫోన్ తీసుకుని, ఈ పై ఫోటోలో ఉన్న 3 లేడీస్ పిల్లల్ని ఎత్తుకుపోయే బ్యాచ్, అందువల్ల మీరు మీ పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటూ వీళ్ళెవరైనా మీకు తారసపడితే వెంటనే ఆ దగ్గరలోనే ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి అని ఉన్న ఆ మెసేజ్ చదివి, ఇది మీకు ఇప్పుడు వచ్చిందా, ఈ మెసేజ్ మాకు నిన్ననే వచ్చింది, లంచ్ అవర్లో మేమంతా డిస్కస్ చేసుకున్నాం కూడా, అందరూ ఎవరికి తోచిన సలహాలు వాడు చెబుతూ ఉంటే నేను కూడా కొన్ని సూచనలు చెప్పాను అంటూ లేచి వెళ్ళిపోతున్న భార్యను చెయ్యి పట్టుకుని ఆపి, అలా వెళ్ళిపోతున్నావేమిటి, ఆ సూచనలు ఏమిటో చెప్పకుండా అన్న భర్త మాటలకి మళ్లీ కూర్చుంటూ, చూడండి ఇప్పుడు ఈ కిడ్నాపింగ్ కేసులు చాలా ఎక్కువైపోయాయి, డబ్బున్న వాళ్ళు ఎలాగూ వాళ్ళ పిల్లల్ని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎక్కువగా ఉన్న స్కూల్స్లోనే జాయిన్ చేస్తారు, ఇక మధ్యతరగతి వాళ్ళు, బడుగు వర్గం వారు వారి ఇంటి దగ్గరలోనే ఉన్న స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేసి స్కూల్ అయ్యాక వాళ్ళు కానీ లేక వాళ్ళ నమ్మకస్తులైన వాళ్ళ ద్వారా కానీ పిల్లల్ని ఇంటికి తెచ్చుకోవాలి. అంతేకాదు పిల్లలకు కూడా తగిన జాగ్రత్తలు అన్నీ చెప్పి మరీ స్కూలుకి పంపించాలి. ఇక కొన్ని ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థల వాళ్ళు కూడా వాళ్ళ వంతు బాధ్యతగా స్కూల్ వదిలే టైంకి ఓ 2-3 అక్కడుండి పరిసరాలను గమనిస్తూ అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే వాళ్ళు స్టేషన్కి తీసుకెళ్లి 4 ఉతికితే మొత్తం ముఠా అంతా పట్టుబడిపోతుంది. ఇలా కొన్నాళ్లు పిల్లలు, వారి తల్లిదండ్రులు, బయట ఉన్న సామాన్య ప్రజానీకం, ఇంకా ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థల వాళ్ళు ఇలా అందరూ సమానంగా బాధ్యతని చేపట్టి ఎవరి మటుకు వారు అంతా తమ వంతు బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తే చాలా మటుకు ఈ ఘోరాలు, నేరాలు తగ్గుతాయి అని నేను భావిస్తున్నాను అని చెప్పాను
అంటున్న భార్యామణిని చూస్తూ, అబ్బో బాగానే చెప్పావు గాని నేను మాత్రం మన పిల్లల గురించి తలుచుకుని వెన్నులో నుండి వణుకు పుట్టి వాళ్ళ భద్రత విషయంలో దృఢ నిశ్చయానికి వచ్చాను అన్నాడు సీరియస్గా ముఖం పెట్టి. ఏమిటో అది అన్న భార్య మాటకు సమాధానంగా, ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉంటే ధైర్యంగా ఉంటుంది కదా అనిపించింది. అందుకే ఇవాళే నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పి నాకు వచ్చి నీ మెసేజ్ పాస్ చేసి అతను తన జాబుకి రిజైన్ చేసి అమ్మని తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చేయమని చెబుదాం అనుకుంటున్నాను అన్నాడు. అది వినగానే రివట ఆశ్చర్యంగా భర్త ముఖంలోకి చూస్తూ, మామయ్య గారికి ఇంకా 8 సంవత్సరాల సర్వీస్ ఉంది, అది వదులుకుని ఇప్పుడే ఎందుకు ఇక్కడికి రావడం అండి అంటున్న భార్య వైపు కోపంగా చూస్తూ పళ్ళు పటపటలాడిస్తూ, ఉద్యోగం ముఖ్యమా పిల్లలు ముఖ్యమా చెప్పు, అందుకే వాళ్ళని ఇక్కడికి వచ్చేయమని నువ్వు కూడా నీ మాటగా చెప్పు. మన పిల్లల భద్రత విషయం తలుచుకుంటే నాకు వణుకు దడ వస్తున్నాయి. చూడు నా ఒళ్ళంతా చెమటతో ఎలా తడిసి ముద్దయిపోయిందో, మరి నువ్వేమో అంత నిమ్మళంగా ఎలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు అంటూ కంగారు పడుతున్న భర్తని గట్టిగా భుజం మీద తట్టి అతని 2 చేతులను పట్టుకుని మురిపెంగా కళ్ళలోకి చూస్తూ, అయ్యా మహాశయ, పగటి కలల కరణం ఆపి చూడండి, టైం అప్పుడే 8 అయిపోయింది, లేచి స్నానం చేసి వస్తే టిఫిన్ చేద్దాం. మామయ్య గారు రిటైర్ అయ్యాక వాళ్ళిద్దరూ ఎలాగూ ఇక్కడికే వచ్చేస్తారు. అలా అని మామయ్య గారు స్వయంగా చెప్పారు కదా, అత్తయ్య గారు కూడా సరే అన్నారు. ఆ విషయం మీకు తెలుసుగా. ఇక ఈలోగా మనకు పిల్లలు పుట్టి పెరిగి పెద్దయ్యి బడికి వెళ్లే వయసు వచ్చేస్తే తీరిగ్గా అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయం గురించి అంటున్న భార్య మాటలకి ఊహాలోకం నుండి బయటకొచ్చి భార్య కళ్ళలోకి సూటిగా చూడలేక సిగ్గుతో తలదించుకుని, అవును కదూ, మనకింకా పిల్లలు పుట్టనే లేదు కదా, ఏమిటో ఆ మెసేజ్ చూడగానే భయం వేసి మన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసేసినట్టుగా అనవసరంగా ఏవో ఊహించేసుకున్నాను, ఇది నాకు మామూలేగా అంటూ లేచి స్నానానికి వెళ్ళాడు గజానందం. మీరింతవరకు తస్మాత్ జాగ్రత్త కథ విన్నారు. కలం వెంకట సుధారమణ పూడిపెద్ది, గళం పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.